టైంలోనే అది పాలమూర్తిగా అందరూ అంటుంటారు కళ అనేది ఆయుధం లాంటిదే. మనం వినుంటాం చిన్నప్పుడు కథల్లో కూడా, మన బడి పుస్తకాలు కూడా చదివాం. తాన్సేన్ అనే కళాకారుడు ఆయన పాడినప్పుడు వర్షం కురుస్తుందంట, దీపాలు వెలిగాయట. కానీ కళ సామాజిక మార్పు కోసం ఎట్లా పనిచేస్తుంది అనే దాంట్లో కూడా చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి మన తెలంగాణ ఉద్యమమే ఒక సాకారము. తెలంగాణ ఉద్యమానికి ప్రతీక గొంగడి. కానీ తెలంగాణ ఉద్యమ రథచక్రాలను నడిపించే మాత్రం మన పాటనే. అది అందరికీ తెలుసు. పాట లేకపోతే ఈరోజు ఈ ఉద్యమం ఈ దశకు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ మధ్య వింటనే ఉంటారు తెలంగాణ ఉద్యమం తారలో పడింది, నీళ్ళ పడింది అని అందరూ శ్రీమంతులంతా సంకలు కూర్చోవడం కూడా చూస్తున్నారు. కానీ ఈ రోజు ఒక్కసారి ఈ సభ చూస్తే వాళ్ళంతా తప్పకుండా గుండె వైపు వస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మోగిన ఈ డమరి పప్పు నిజంగా నాలాంటి ఎంతో మందికి, నాలాంటి వేల లక్షల మంది, కేవలం మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ స్నేహ ఇట్లాంటి వాళ్ళు, సుబ్ర అలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ ఉద్యమంలో రేయి పవన్లు పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సభ స్ఫూర్తిదాయకమని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఉద్యమం చల్లారింది అని చెప్పే వాళ్ళకి ఈ డప్పు దరువులు ఈరోజు ఒక మేల్కొల్పు కావాలి. అంతేకాదు తెలంగాణ ఉద్యమం అంటే ఇది ఆత్మగౌరవ పేరు అన్నారు. ఈరోజు మీకు జరిగిన అవమానం ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళకి జరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ రోజు నుంచి అన్నలరా అక్కలరా మీరు ఒకటే అడుగుతున్నారు, ఉద్యమాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఉద్యమాన్ని మీ చేతిలో తీసుకొని గల్లీ దాకా మీ డోల్ శబ్దం వినబడేటట్టు చేయండి. మీరే కాదు, మీతో మొత్తం గ్రామీణ కళాకారులందరినీ కలుపుకొని మనం ఒక సాంస్కృతిక యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నారు. రాజకీయాలని, సినిమా వ్యాపారాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు శ్రీమంతులు. సినిమా వ్యాపారమే కాదు, రాజకీయాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మనల్ని అణగదొక్కుతున్న వాళ్ళు, అణచివేస్తున్న వాళ్ళు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. రాజకీయ ప్రక్రియ నిజమే తెలంగాణ రాష్ట్ర సాధన. కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మనము సాంస్కృతిక యుద్ధాన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్నది. అది ఈ రోజు మొదలైందని నేను అనుకుంటున్నాను. ఈ యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం సీమాంధ్రుల ఆర్థిక మూలాల దెబ్బతీసే సినిమా ప్రపంచాన్ని మనము వెలివేయాలి. సీమాంధ్రుల సినిమాని వెలివేయాలి. తర్వాత మనదైన కళారూపాన్ని ముందుకు తెచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ. జై